ఇప్పుడే అందిన వార్త. మంత్రి కేటీఆర్ అరెస్ట్, చెంచల్గూడ జైలుకు కేటీఆర్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ తప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. నేను చూపించిన చాట్ కానీ నేను చెప్పింది కానీ తప్పని రుజువు చేస్తే చెంచల్గూడ జైలుకు పోవడానికి నేను రెడీ అంటూ సవాల్ చేశారు. కానీ నేను పెట్టింది రైట్ అయితే అదే చెంచల్గూడ జైలుకు ముఖ్యమంత్రిని పంపాలని డిమాండ్ చేశారని తెలిపారు కేటీఆర్. అయితే రేవంత్ రెడ్డి అనే ఒక పనికిమాలిన నాయకుడు ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్ చేశాడని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా నుండి మే 12, 2023 తేదీన ఓయూలో నీటి కొరత, విద్యుత్ కొరత ఉందని, క్యాంపస్కి సెలవు ప్రకటిస్తామని ఒక ఫోర్జరీ చేసిన ఫేక్ డాక్యుమెంట్ని పోస్ట్ చేశారని వివరించారు. కానీ ఓయూ విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో మే 12, 2023 తేదీన వచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్లో సమ్మర్ వెకేషన్ మీద యూనివర్సిటీకి విద్యార్థులకు హాలిడేస్ ఇస్తున్నామని ఉందని తెలిపారు కేటీఆర్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.